ప్రార్థన చేసుకున్నాను. కృపామయుడా, మీరు నాతో మాతో మాట్లాడుచున్నారు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యము చేత మండించబడి ఎముకలు మాకు కలుగు చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. దేవుని గురించిన జ్ఞానము తెలియని వాడెవడైనా ఉన్నాడా? ఒకసారి నేను ఒక ట్రైబల్ పీపుల్ మధ్యకి సేవకు వెళ్ళాను. ట్రైబల్ పీపుల్ మధ్య రక్షించబడిన వారు కొద్ది మందే ఉన్నారు. కూర్చొని దేవుని తీర్పును గురించి మాట్లాడుతుంటే ఒక అతను అన్నాడు, మాకు ఇప్పుడు ప్రభువును గురించి చెప్పడానికి వస్తున్నారండి సేవకులు. మా తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు వాక్యం చెప్పిన వారు ఎవరూ లేరు. వారు చనిపోయి నరకానికి వెళ్ళారు కదా, వారికి ప్రభువును గురించిన జ్ఞానం ఎవరు చెప్పలేదు కదా. తప్పెవరిది అని బైబిల్లో ఒక మాట ఉందండి. చాలా మంది ఈ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇదే రోమా 2వ అధ్యాయం చూడండి. రోమా 2వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకే వచనంగా ఉంది. నేను చదువుతున్నాను. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు తీర్చబడరు. అలాగే 14వ వచనం చదువుకున్నాం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను, చదవండి ఆ మాటను, ఎవరికి తెలియదండి దేవుడు తెలియని వాడు ఎవడైనా ఉన్నాడు? క్రీస్తును గూర్చిన జ్ఞానము ప్రకటించబడగా మనం ఎరిగాం. కానీ తమకంటూ ఒక మంచి మార్గమును ఎరిగి అది దేవుడు వారి ఎదుట ఉంచిన ప్రామాణికమైన మార్గం అన్న సత్యాన్ని ఎరుగని వాడు ఎవడైనా ఉంటాడా? ఎంత చెడ్డవాడైనా తన హృదయానికి మంచేదో తెలియకుండా ఉండడు. ఏ స్థితిలో ఉన్నవాడైనా చివరికి నాగరికత లేని బలహీనమైన బ్రతుకును బ్రతికే వాళ్ళకు కూడా కొన్ని న్యాయ విధులు ఉంటాయి. ఇది చేయవచ్చు, ఇది చేయదు. తన హృదయమందు ధర్మశాస్త్రమును కలిగిన వాడే ప్రతి ఒక్కడు. అనాగరికుడికి కూడా ఒక పని చేయవచ్చు, ఒక పని చేయకూడదని తెలుసు. ధర్మశాస్త్రము అనే హృదయమందు వ్రాయబడినప్పుడు తీర్పు తీర్చు దేవుడు దానిని ధర్మశాస్త్రముగా లేక దేవుని ఆజ్ఞగా భావించి తీర్పు తీరుస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో ఉన్న మాట ఏంటంటే, ఆయన ఎవరికి తెలియపరచబడలేదు, అందరికీ ఏదో ఒక విధంగా తాను తెలియచేసుకున్నాడు. దేవుడు అందరికీ ఏదో ఒక విధంగా తాను తెలియచేసుకున్నాడు. గుర్తించుటకు ఇష్టపడని వాడు మాత్రమే నాకు దేవుడు తెలియదు, నాకు ధర్మము తెలియదు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 16వ వచనం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. దేవుడు ప్రతి ఒక్కరిని నీకు ఇష్టమైనట్టుగా నీవు నడువు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎలా బ్రతికినా దేవుడు నీకు తీర్పు తీర్చడని కాదు.
నువ్వే కదా ప్రభువా నాకు ఇష్టమైనట్టుగా బ్రతుకుమన్నావని అంటే ప్రభు అంటాడు, నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకంటే నీ మనస్సునకు నచ్చినట్టుగా కాదు, నీ మనస్సులో నీ వెరిగిన న్యాయమును వెంబడించు. నాకు ఇష్టమైనట్టుగా నేను బ్రతుకుతాను అంటే అర్థం ఏంటి? నాకు న్యాయమైన అనిపించినదేదో దాని విధంగా నేను బ్రతుకుతాననే కానీ నాకు అన్యాయమైన దానిని నేను వెంబడిస్తానని కాదు కదా. అందుకే ప్రసంగిలు అంటాడు, నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకు, దేవుడు తీర్పు దినమున దానిని లెక్కలోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయములో అంటాడు, నీవు జరిగించిన ప్రతిక్రియ మంచిదైనను సరే చెడ్డదైనను సరే దేవుని న్యాయపీఠం ఎదుట నీవు ప్రత్యక్షమైనప్పుడు నీకు లెక్క చెప్పాలి. దేవుని బిడ్డ, ప్రభు తెలియని వాడెవడు? న్యాయం తెలియని వాడెవడు? ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియని వాడెవడు? పరిశుద్ధ దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికి వాడు నడవవలసిన మార్గం తెలుసు. అయినను తన హృదయ మూర్ఖతను బట్టి బ్రతికేవానికి దేవుడు తీర్పు తీర్చడా? ఏమని వాదిస్తాడండి దేవుని దగ్గరికి వెళ్ళి? క్రైస్తవులకు కూడా తెలియని ఒక మాట ఇక్కడ రాయించాడు దేవుడు. క్రైస్తవులు అంగీకరించలేనిది, క్రైస్తవులకు అర్థము కానిదని కూడా అనుకోవచ్చు. ఈ మాట నేను చదువుతున్నాను చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు. ప్రతి క్రైస్తవుడు దేవుని కోపమును పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదాన్ని వెంటనే పొందుకోకపోవడానికి, దేవుని కోపాన్ని పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదములను వెంటనే పొందుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుని యందు నివసించుచున్న దుర్నీతి, క్రైస్తవుని యందు నివసించుచున్నటువంటి భక్తిహీనం. మనం అనుకుంటాం మనం దేవుని బిడ్డల విశ్వాసం కలిగిన. దేవుని బిడ్డ భక్తిహీనుడు అంటే ఎవరో తెలుసా? భక్తిహీనుడు అంటే ఎవరో తెలుసా? కీర్తనల గ్రంథము 50వ కీర్తన, కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16-17 వచనాలు. దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వించుకుని నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించిదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. బాగా విన్నారండి? ఎవడు భక్తిహీనుడు? దేవుని వాక్యమును ప్రకటించుచు దేవుని ఆశ్రయించని వాడు భక్తిహీనుడు. అంటే సేవకుడనైన నేను వాక్యమును ప్రకటిస్తూ వాక్యానుసారమైన బ్రతుకును బ్రతకకపోతే నేను భక్తిహీనుడని. క్రైస్తవ విశ్వాసి ప్రభునందు విశ్వాసముంచుచున్నానని చెప్పి తన దైనందిన జీవితములో దేవుని పాదముల చెంత తన బ్రతుకును అప్పగించక తన హృదయానుసారముగా బ్రతికితే వాడు భక్తిహీనుడు. భక్తిహీనుడు అంటే ప్రభువుని ఎరుగని వాడు అనుకుంటావేమో. భక్తిహీనుడు అంటే దేవుడు ఎవరో తెలియని అన్యుడు అనుకుంటావేమో. భక్తిహీనుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రభువుని ఎరిగి ప్రభువుని వెంబడించని వాడు భక్తిహీనుడు. అందుకే ఇక్కడ అంటాడు, భక్తిహీనుతో దేవుడు ఇలాగ సెలవించుచున్నాడు. ఏమని? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించడమేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసి. ఏ క్రైస్తవు దేవుని ఎరిగి ఆయనను ఆయనగా ఘనపరచలేడు వాడు భక్తిహీనుడు. చాలా మంది క్రైస్తవులు అడిగే ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు దీవించలేదు? నేనేం తక్కువ చేశాను దేవుడికి?
క్రైస్తవుడు అడిగే ప్రశ్న, దేవుడు నన్నెందుకు జ్ఞాపకము చేసుకోవడం లేదు, నన్నెందుకు దీవించుటలేదు? ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, క్రైస్తవుడు అనుసరించు దుర్నీతి, వాని యందు కలిగిన భక్తిహీనత ప్రభు నుంచి వారిని దూరపరిచినప్పుడు ప్రభువిచ్చు దీవెన అందుకొనగలిగినంత దూరంలో తాను లేడు గనుక అది వానికి దొరుకుటలేదు. నేను చాలాసార్లు ప్రార్థించేవాడిని, దేవా నన్ను ఇలాగ దీవించు, నన్ను ఇలాగ దీవించు, నన్ను ఇలాగ నా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఇవ్వనందుకు కోపం వచ్చేది. ప్రభువు నేను కోరిన దానిని నాకు ఇవ్వనందుకు నాకు దుఃఖం వేసేది. నేను ఎవరిని భక్తిహీనుడుగా ఎంచాను, ఎవరిని నాకంటే విశ్వాసం తక్కువ గల ఎంచాను, వానికి దేవుడు అన్ని ఇస్తున్నాడే, నాకెందుకు ఇవ్వట్లేదని దుఃఖం వేసేది. వాక్యమును ఎరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచున్న నేను అనేక విషయాల్లో నాకు తెలియకుండానే ప్రభు కృపలను పొందుకోలేనంత దూరానికి నేను వెనుకడుగు వేశాను. ఎవరిని నాకంటే భక్తిహీనుడని ఎంచానో అతడు ప్రభునందు తానుంచు విశ్వాస విషయంలో తాను ప్రభువుకు దగ్గరగా నడవడం ప్రారంభించాడు. ప్రభువా నేను ఎందుకు పొందుకోలేదని ప్రభువుని అడగకూడదండి. ప్రభువా నీ కృపను పొందుకోవడానికి నేను ఎంత దూరంలో ఉన్నానో, నా ఎందున్న బలహీనత ఏంటో నాకు చూపించని అడుగుతూ నేర్చుకోవాలి. ప్రభు దగ్గర నుంచి నాకు రావాల్సిన జవాబు దేవుని దగ్గర ఉంచుకోలేదు. దేవుడు ఎప్పుడో ఇచ్చి ఉన్నాడు, దానిని నేను చూచుటలేదు. దానికి దూరంగా నేనున్నానని గ్రహించక ప్రభు మీద నేరము మోపచ్చు. దేవుని బిడ్డ, నీకు సత్యం తెలుసా? నువ్వు అలాగే బ్రతికితే, నువ్వు అలాగే దూరంగా వెళ్తే దేవుని కోపము నీ మీద మండును. అప్పుడు నీవు దానిని పొందుకున్నట్టు అడుగు ముందుకు వెళ్ళి. నేను చాలాసార్లు అనుకుంటాను, ఏశావు ఒకే తప్పు చేశాడు. ఏంటదండి? భోజనం కావాలి. వేట చేశాడు, భోజనం అతనికి దొరకలేదు, భోజనం కావాలి. ఆకలికి ఓర్చుకోలేకపోయాడు, ఆకలికి ఉండలేకపోయాడు. తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు, భోజనం ఇమ్మని అడిగాడు. నీ జ్యేష్ఠత్వాన్ని నా కమ్ము నీకు ఇస్తానన్నా. తనకు ఆనాటి ఆకలి, ఒక పూట ఆకలి కొరకు జ్యేష్ఠత్వం గొప్పగా అనుకోలేదు. అమ్మి వేసుకున్నాడు, తృప్తిగా భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. బైబిల్ అతన్ని ఏమని పిలిచిందో తెలుసా అండి? భ్రష్టుడు, వ్యభిచారి, చేదైన వేరు. భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవడానికి ఇన్ని చెడ్డ పేర్లు పొందాలి. భ్రష్టుడు, వ్యభిచారి, చేదైన వేరు. ఎందుకు ప్రభువా? ఆహారము కొరకు అతడు దాన్ని నమ్మితే తప్పేంటి? దానివల్ల అతనికి ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల అతనికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏశావుకు తెలియనిది ఏంటంటే, తాను తన జ్యేష్ఠత్వాన్ని అమ్మలేదు, యేసును అమ్మేశాడు. యూదా ఇస్కరియోతు ఎలా అమ్మాడో ఏశావు యేసు క్రీస్తుని అమ్మి వేశాడు. ఎందుకంటే బైబిల్లో ఏసైకి ఒక పేరు ఉంది, జనితైక కుమారుడు అద్వితీయుడు. ఏంటండి ఆయన పేరు? జనితైక కుమారుడు అద్వితీయుడు. జనకుని ఏక కుమారుడు, ద్వితీయము లేనివాడు, అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే జ్యేష్ఠుడు. తండ్రికి జ్యేష్ఠుడు యేసు. ఆయనను నమ్మిన ప్రతివాడు జ్యేష్ఠుడుగా మారతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు జ్యేష్ఠుల సంఘములోనికి మారతాడు. నీకు తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు జ్యేష్ఠుడని, జ్యేష్ఠుల సంఘములోకి చేర్చబడ్డారని హెబ్రీ 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో రాయబడింది. మరి జ్యేష్ఠుడుగా తాను క్రీస్తు వారసత్వాన్ని నమ్ముకున్నాడండి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇష్మాయేలు నన్ను రాయలేదు, ఎందుకంటే ఇష్మాయేలు తల్లి అవిశ్వాసం.
ఇష్మాయేలు తల్లి అవిశ్వాసి అయినప్పుడు అబ్రహామునకు ఇష్మాయేలు పుట్టినను అతడు అపవిత్రుడు. కొరింథీ 7వ అధ్యాయం ప్రకారం క్రీస్తుకు వారసుడు కానేరడు. అందుకే అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఏసావు పేరు ఎందుకు రాయలేదు? యేసు నమ్ముకున్నాడు. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. షిమ్యోను, రూబేను, లేవి పేర్లు ఎందుకు రాలేదు? వారు అపవిత్రులయ్యారు. యేసునందు విశ్వాసముంచిన వాడు లేఖనానుసారముగా బ్రతికితే అదే అతనికి ఇవ్వబడిన జ్యేష్ఠత్వం. ఆ జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవడం వలన అతడు దేవునికి దూరం అయ్యాడు. ఎంతగా దూరం అయ్యాడంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, అతడు మారు మనస్సు పొందగోరి కన్నీళ్లతో శ్రద్ధగా వెదకినను అది అతనికి దొరకక విసర్జింపబడినని ఎరుగు. విసర్జింపబడిన మాటను సరి అయిన భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాలుక మీద ఏదైనా ఒక పురుగు దోమ పడితే ఏం చేస్తామండి? ఎవరు చెప్పడం? దాన్ని విసర్జించబడుట. ఏశావు పుట్టడను జ్యేష్ఠుడుగా పుట్టాడు. చాలా మంది దానికి చాలా మీనింగ్స్ చెప్తారు. దేవుడు ఎన్నుకోలేదు, దేవుని ప్రణాళికలో ఏశావు లేడు. లేదండి, దేవుని ప్రణాళికలో ఏశావు లేకపోతే ప్రభువుకు యాకోబుని జ్యేష్ఠుడిగా పుట్టించడం అసాధ్యమా? మరి ఎందుకు పుట్టించలేదు? ఏశావుని ఎందుకు పుట్టించారు? ప్రభు జరగబోదని ముందుగా చూచాడు కనుక నేను యాకోబును ప్రేమించుతున్నాడే తప్ప ఇది దేవుని ప్రీడెస్టినేషన్ కాదు. మనము మన జీవితాలను దేవునికి దూరంగా ఉంచుకొని ప్రభు నన్ను పిలవలేదు, ప్రభు నన్ను ఏర్పరచుకోలేదు, ప్రభుని ప్రణాళికలో నేను లేను అనుకుంటే ఏశావు వంటి మూర్ఖత్వము కలిగిన ప్రభువు కృపను పొందుకొనుట నీ చేతుల్లో. ప్రభువు ఉగ్రతకు పాత్రులొకటి కూడా నీ చేతుల్లో. బైబిల్లో మనకు కయీను కనిపిస్తుంది. కయీను జ్యేష్ఠుడు. ఎంత గొప్ప కృపండి! సర్వలోకానికి జ్యేష్ఠుడుగా పుట్టినవాడు కయీను. ఈ కయీను దేవునికి అర్పణ ఇవ్వడం చేత కాలేదు, కానీ దేవునికి అంగీకారికమైన అర్పణను ఇవ్వగలిగిన తమ్ముని విషయంలో అసూయను. కయీనుకు అర్థం కానిది ఏంటంటే హేబెలును చంపుట, క్రీస్తును చంపుట. హేబెలును చంపుట, క్రీస్తును చంపుట. ఎందుకు? దేవుడు తన స్వరూపమును తన పోలిక చొప్పున నరులను నిర్మించాడు. హేబెలు ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపము కాదా? హేబెలు దేవుని స్వరూపము కాదా? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది, ప్రతి వాడు దేవుని స్వరూపం. ఆ దేవుని స్వరూపము కలిగిన వారిని చంపుట కయీనుకి ఎవరిచ్చారు? బైబిల్ ఏముందో తెలుసా? తన సహోదరుని చూచి వ్యర్థుడాను వాడు నరహంతకుడని. క్రీస్తును చంపడానికి వెనుకడుగు వేయని కయీను శపించబడలేదా? ఆదికాండం 5వ అధ్యాయం తర్వాత కయీను గాని, కయీను సంతానము గాని, కయీను వంశము గాని కనబడదు. తుడిచిపెట్టు. నోబడీ లివ్డ్. క్రైస్తవులకు తెలియంది ఏంటంటే మన అవిధేయత మనలను దేవుని కోపానికి దగ్గరగా చేస్తుంది. మన అవిధేయత మనము దీవించబడకుండా మనలను దేవునికి దూరంగా తీస్తుంది. మనం చదువుకున్న వాక్య భాగం అదే. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల భక్తిహీనత. సత్యమును అడ్డగించేది ఎవడో తెలుసా? అపవాది. మనం అంత్య దినాల్లో ఉన్నామండి. బైబిల్లో ఏముందంటే ఒక దినం వచ్చుచున్నది,
ఆ దినమున సంఘం ఎత్తబడుతుంది. ఇప్పటికీ సంఘం ఇంకా ఎత్తబడల. కారణం ఏంటో తెలుసా? సంఘం ఇంకా ఎత్తబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన వారు ఇంకా అనేక మంది. ఎవడోను నశించుట దేవునికి ఇష్టము కాదు. బైబిల్లో ఉంది, దేవుడు తన రాకడను గురించి ఆలస్యం చేస్తున్నాడు కానీ అబద్ధం ఆడలేదు. దీర్ఘశాంతము చూపుతున్నాడు అర్థం. ఎందుకంటే ఎవడోను నశించుట ఇష్టం లేదు. నశించకుండా ఉండాలంటే ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి క్రైస్తవులు. ఎవరైనా బలహీన పడితే నీకు అర్థమవుతుందో లేదో దేవుని సంఘమా, నీవు ఒక్క క్షణము బలహీనపడినా సులువుగా చిక్కులు పెట్టు సాతాను నేను కబళించాలని చూస్తాను. సాతానుడు ఇంకా బయలుపరచబడలేదని అనుకుంటున్నావా? క్రీస్తు విరోధి ఇంకా బయలుపరచబడలేదని అనుకుంటున్నావా? వాడు బయలుపరచబడనక్కర్లేదండి, వాడి ప్రభావము పనిచేస్తుంది. తెస్సలోనిక 2వ పత్రిక చూడండి. తెస్సలోనిక 2వ పత్రిక. పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి ముందుంటుందండి. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయొచ్చు. ధర్మ విరోధ సంబంధం ఎవడండి? క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అంటూ నాకు ఇష్టం లేదు. అంత్యక్రీస్తు ఏంటంటే వాడు క్రీస్తు ఎందుకు అవుతాడు? క్రీస్తు విరోధి, ధర్మ విరోధ సంబంధి క్రీస్తు విరోధి. ఎవడైతే తన భక్తిహీనత చేత సత్యమును అడ్డగించుచున్నాడో వాడు క్రైస్తవుడైన ధర్మ విరోధ సంబంధి మర్మము చేత పట్టబడినడు. పాపం ఎక్కడుందో తెలుసా దేవుని బిడ్డ? నువ్వు నమ్ముతావో నమ్మవో, నాతో అంగీకరిస్తావో అంగీకరించవో నాకు తెలియదు, కానీ పాపము క్రైస్తవుల జీవితాల్లో ఉంది, క్రైస్తవ సంఘాలలో ఉంది, క్రైస్తవ సేవకుల్లో ఉంది. అందుకే నిజమైన సంఘం బలహీన పడుతూ ఉంది, అయోగ్యతకు అప్పగించుకుంటూ ఉంది, తమను తాము అపవాదికి అమ్ముకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, దేవుని ఆలయములో పాపము ఉండుట ప్రభుకి ఇష్టం లేదు. అందుకే క్రైస్తవులతో ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీవే ఒక ఆలయమైన నువ్వు పరిశుద్ధమైతే నీవు నివసించు నీ దేవుని యొక్క ఆలయమైన నీ బ్రతుకు వాక్యానుసారమైనదైతే నీవు వెళ్ళు సంఘం కూడా పరిశుద్ధమైనది. నీకు తెలియదా? దేవుని సన్నిధిలో నువ్వు వినలేదా? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులించేస్తా. ఒక్కడుంటే చాలండి బలహీనుడు సంఘములో, సంఘం అంతటిని బలహీనపరుస్తాడు. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు దేవుని యందు భయభక్తులతో ఎదురు చూచారు విడుదల కోసం. అయితే ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే మోషే మీద సణుగుకున్నారు, మాకు సమానులు లేవా ఐగుప్తులో ఇక్కడికి తీసుకొచ్చాడు. మాంసము దొరకలేదని దేవుని ప్రజలు సణుగుకున్నారు, నీళ్లు దొరకలేదని దేవుని మీద వారు విసుగు చెందారు. కారణం ఏంటో తెలుసా? చాలా మందికి తెలియదు. ఎందుకు ఇశ్రాయేలు సణుగుకున్నారు? 400 సంవత్సరాలు వెయిట్ చేయగలిగిన వాళ్ళు ఈ కొంచెం ఆగలేరా? ఎందుకు సణుగుకున్నారో తెలుసా? వారి మధ్య, ఇశ్రాయేలుల మధ్య అన్యులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? ఇశ్రాయేలుల కుమార్తెలు అన్య పురుషులను పెళ్లి చేసుకోవడం వలన మిశ్రిత జనాంగం అనే పేరుతో వాళ్ళు ఇశ్రాయేలులో ఉండి దేవుని మీద తిరుగుబాటును నేర్పించడం ప్రారంభించారు.
బైబిల్లో ఉందండి, ఒక చిన్న పిల్లవాడు యెహోవా నామమును దూషించాడట. వాళ్ళందరూ మోషే దగ్గరికి వెళ్ళారు. వీడు యెహోవా నామమును దూషించాడు. ఎవడితడు? మిశ్రిత జనాంగములోని కుమారుడు. మోషే అన్నాడు, నాకు తెలియదయ్యా, నేను దేవుణ్ణి అడిగి చెప్తాను ఏ శిక్ష విధించాలో. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? వానిని రాళ్లతో కొట్టించాడు. దేవుని బిడ్డ, నాలో, నా శరీరములో, నా విశ్వాసములో ఒక్క బలహీనత ఉన్నా, ఒక్క అయోగ్యత ఉన్నా, దేవునికి అంగీకార యోగ్యము కాని ఏ ఒక్కటి నాలో ఉన్నా, అది నాలో ఎదుగుచూ దేవుని మీద తిరుగుబాటును నేర్పిస్తుంది, దేవుని మీద సనుగుడు నేర్పిస్తుంది, దేవుని ప్రశ్నించుట నేర్పిస్తుంది. అవి నాలో పెరిగి పెద్దదై దేవుని దూషించుటకు నేర్పిస్తుంది. ప్రభు అంటున్నాడు, మీకు అందరికి తెలిసిన మాట, నీ కన్ను చెడ్డదైతే దానిని పెరిగి, నీ చెయ్యి చెడ్డదైతే దాన్ని నరికివేయి. మరి నా విశ్వాసపు బ్రతుకులో బలహీనతలు ఉంటే నేనేం చేయాలి? నా ఆలోచనల్లో, నా తలంపుల్లో, నా క్రియలలో దేవునికి అంగీకార యోగ్యము కాని ఉంటే నేనేం చేయాలి? దుర్నీతి సత్యమును అడ్డగిస్తుంది. దేవుడంటే తెలియని వాళ్ళు ఎవరండి? నేను పాపం చేశాను, నాకు తెలియకుండానే పాపం చేశాను నేను ఎవడైనా అంటే నమ్మొద్దు. తెలియకుండా ఎవడైనా దొంగతనం చేస్తాను, ప్లాన్ లేకుండా వ్యభిచారం చేస్తాను. ఎవడండి తెలియకుండా పాపం చేశాను? అన్ని తెలిసి దేవుని మీద తిరుగుబాటు చేసే క్రైస్తవుడిని ఏమన్నాను? అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు తను తాను ఎప్పుడో బయలుపరుచుకున్నాడు. ఆయన నిత్య శక్తి. చదువుకున్నాం కదండి రోమ 1వ అధ్యాయంలో. చూడండి ఒకసారి. ఆయన దృశ్య లక్ష్యములు 20వ వచనం, అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి. కనుక మనం నిరుత్తరులై ఉన్నాం, వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపులేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేదు. దేవునితో వాదం చేసే వాళ్ళని ఎప్పుడన్నా చూసారా మీరు? దేవునితో వాదం చేసే వాళ్ళని ఎప్పుడన్నా చూసారండి? నేను చూపిమంటారా? వారేదో నీతి మంతులైనట్టు మోకరించి దేవునితో వాదన చేస్తుంటారు. నాకు అది ఇయ్యలేదు, ఇది చేయలేదు. క్రైస్తవుడే. ప్రభు మీద నిందలు వేసేది ఎవరో తెలుసా? క్రైస్తవు. క్రైస్తవునికి మారు మనసు అవసరం. ప్రకటన 2-3 అధ్యాయాలు 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలలో 5 సంఘాలకి ప్రభు ఏం చెప్పాడో తెలుసా? 7 churches of Jesus Christ. వాటిలో 5 సంఘాలకు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మారు మనసు పొందు. అన్యుడికి కాదు దేవుడు ఆ మాట చెప్పింది. టు ద 5 churches that are in the Bible. ప్రభు అంటున్నాడు మారు మనసు. క్రైస్తవుడికి మారు మనసు. ఎందుకంటే క్రైస్తవుడు అనుకుంటాడు, నాకంటే నీతిమంతుడు లేడు, నాకంటే ప్రార్థనాపరుడు లేడు, నాకంటే ప్రభు కొరకు వాడబడగలిగిన వాడు లేడు అనుకుంటాడు. ప్రభువు నన్ను వాడుకుంటున్నాడంటే దాని అర్థం నేను దేవుని కృప పొందుకున్నాననే తప్ప నేను సంపూర్ణ నీతిమంతుడనే కాదు. రాయబడిన మాట, ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం తేటపడుచున్నావు గనుక వారు నిరుత్తరులై. దేవుని బిడ్డ, ప్రభు మన చేతిని విడిచిపెట్టక మునిపే మనలో ఉన్న దుర్నీతిని తొలగించవచ్చు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో నేను ముగించబోతున్నానండి. మాటలు చదువుతున్నాను. అందరికీ తెలిసిన మాటలే, కానీ మరొకసారి చదవాలని ఆశపడుతున్నాను. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం
నేను చదువుతున్నానండి 14 నుండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. భావం ఏంటంటే, నా శరీరములోని నీతి నియమము పాప నియమము కలిసి బ్రతకకూడదు. ఏదైనా ఒకటే ఉండాలి. నీతి నియమమైన ఉండాలి, పాప నియమమైన. అబ్రహామునకు 2 పిల్లలు. అబ్రహాముకు మొత్తం 8 మంది పిల్లలండి. నేను మొట్టమొదటి 2 పిల్లల గురించి మాట్లాడుతున్నాను, ఇష్మాయేలు, ఇస్సాకు. ఇస్సాకు పాలు మానిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాడు. అబ్రహాము గొప్ప విందు చేసినప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇష్మాయేలుకి సంతోషం లేదు. అప్పటికే ఇష్మాయేలు 13 సంవత్సరాలు దాటాడు, హ్యాపీగా లేడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఇస్సాకును దుఃఖపరుస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, అవమానిస్తున్నాడు. ఇస్సాకును దుఃఖ పెడుతుంటే సారే దూరం నుండి చూచి అబ్రహామును పిలిచి ఏమందో తెలుసా? అబ్రహాముతో నాదా, హాగరు కుమారుడు కానీ ఇక్కడ ఉండకూడదు. నేను నా కుమారుడు వారసులు, దాసి కుమారుడు వారసులు. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు. అబ్రహాముకు దుఃఖమే, నిజమే. చాలాసార్లు ఏమనుకోకండి, పాపం మానటానికి క్రైస్తవులు చాలా దుఃఖపడతారు. దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తారు కానీ పాపం తీసేయని మానడానికి వాళ్ళకి ఎంత దుఃఖమో. అబ్రహాము కూడా దుఃఖమైంది. దేవుడు ఏమన్నాడో తెలుసా? సారయి చెప్పినట్టు దేవుని బిడ్డ, దుర్నీతికి క్రీస్తు నివసించు ఈ శరీరంతో ఏమి సంబంధం అండి? పాపమునకు ప్రభు దేని నిమిత్తము సిలువ వేయబడెనో ఆ దేహమునకు పాపముతో ఏమి సంబంధం? క్రైస్తవుడు సిలువ వేయబడుటకు నేర్చుకుంటే అతనిలో ఉన్న బలహీనతలు తీసివేయబడతాయి. యేసయ్య సిలువ మీద చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన మీద పాపము మోపబడింది, మనందరి పాపము. దాని కొరకు యుద్ధము చేసి గెలిచిన తర్వాత ఆయన తండ్రికి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించు. అప్పటి వరకు దొంగగా ఉన్నవాడు ప్రభువును చూచి ఆయనను దేవునిగా గుర్తించి వాడేమి ప్రార్థన చేశాడో తెలుసా? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాను. మనం చేయవలసిన ప్రార్థన ఏంటండి? మనం ఏమని ప్రార్థించాలి? దేవా, నాలో ఉన్న అవినీతిని తొలగించు అని ప్రార్థన చేయొద్దండి. నాలో ఉన్న పాపాన్ని తీసేయని ప్రార్థన చేయొద్దు. ఎందుకో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ప్రభువా నాలో పాపాన్ని తీసివేయని ప్రార్థన చేశాను అనుకోండి, నాకు బయటికి వెళ్ళాక పాపం చేయాలనిపించింది. దాని అర్థం ఏంటి చెప్పండి? ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఈ మాస్టర్ గారు ఎక్కడమే మొదలు పెట్టాడు బిగినింగ్, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తే ఏమంటాడు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ప్రభా నాలో పాపం తీసేయి అన్నాను, బయటికి వెళ్ళాక పాపం చేశాను అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నాలో పాపం తీసేయలేదు కాబట్టి నేను పాపం చేస్తున్నాను, అంతే కదా? పాపం తీసివేయమని ప్రార్థన చేయదండి. ప్రభువా పాపాన్ని తొలగించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, నన్ను బలపరచని ప్రార్థించు. ఒక బాలుని దయ్యము నీళ్ళలో నిప్పుల్లో పడేస్తుంటే తండ్రి తీసుకొచ్చాడు, శిష్యులు బాగు చేయలేకపోయారు. యేసయ్య వచ్చాడు, వచ్చి ఏమన్నాడో తెలుసా? నువ్వు నమ్ముతున్నావా? నాకు నమ్మకం దయచేయ అల్లవాడు.
ఆ తండ్రి ఏమన్నాడండి? నమ్ముచున్నాను, ఆ విశ్వాసము కలుగకుండా కృప దయచేయి. పాపం తీసేయాలని ప్రార్థన చేస్తే దేవుడు అట్లా తీసేస్తాడండి. నువ్వు పట్టుకోనేలా ప్రభువా పాపము చేయకుండా కృప దయచేయమనొద్దు. పాపమును నేను మానునప్పుడు మరలా నా మనసు దాని వైపు తిరగకుండా నన్ను నీ ఆధీనములో ఉంచుకోమని ప్రార్థించు. సిగరెట్ తాగే వాళ్ళు మానమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నాలుగు లాగేస్తుందని అంటారు. ఎందుకు లాగుద్ది? మానుటకు ఇష్టపడువాడు బలహీనతలన్నిటినీ మానగలడు. శరీర సంబంధమైన బలహీనతను మానినవాడు ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవా నీ కృప పొందుటకు నేను అప్పుడనని చెప్పగలను. నీ కృప పొందుటకు నేను అప్పుడనని చెప్పగలను. దేవుని పాదములు చింత సంఘంతో ఈరోజు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ యందున్న దుర్నీతిని తీసివేసుకో, నీ వెలిగిన ప్రభువునకు నువ్వు ప్రతిష్ఠించుకో. అప్పుడు ప్రభువు నిన్ను చూచి నా బలా నమ్మకమైన మంచి రాసు తల నుంచి ప్రార్థన చేసుకో. తల నుంచి ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకొని ప్రభు వైపు దేవుని బిడ్డ ప్రభువుకు మన బ్రతుకును అప్పగించుకోవడానికి ఇదే మంచి సమయం. నీతో మాట్లాడిన దేవుడు ఆయనకు అంగీకార యోగ్యమైన పరిశుద్ధ పాత్రగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడే తప్ప నీ మీద నేరము మోపుటలేదు. నువ్వు బలహీనుడు అని చెప్పుటలేదు. బలహీనతను ఎలా జయించాలో చెప్తున్నాడు. ప్రభు దగ్గరకు చేరి ఆయన కృపను ఎలా పొందుకోవాలో తెలియజేశారు తప్ప ఆయన నిన్ను అయోగ్యుడుగా ఎంచుటలేదు. ప్రార్థన చేసుకో. కృప కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తునందు నన్ను మమ్మ సంపూర్ణులుగా చేయటం, మా యందున్న బలహీనతలను మాకు తెలియజేసి వాటిని తొలగించుకున్నట్టుకు మాకు సహాయం దయచేసిన దేవ, మా అడుగులు జారకుండా స్థిరపరిచి మీ యందు మమ్మల్ని సంపూర్ణులు చేయమని బ్రతిమాలుకుంటున్నాం. మా అందరి ప్రాణాత్మ జీవులను మీకు అప్పగించి ప్రతిష్ఠించి యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవునికి స్తుతి కలుగును గాక.